స్వాగతం. మా ప్రియతమ నాయకులు మా నూజివీడు నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మార్చులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిత్య కృషివలుడు కొలుసు పార్థసారథి గారి 60వ జన్మదినం నేడు. మొన్ననే షష్ఠి పూర్తి చేసుకున్నారు. బలహీన వర్గానికి చెందిన కొలుసు పార్థసారథి గారికి చంద్రబాబు నాయుడు గారు మెచ్చి నచ్చి ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపించడం జరిగింది. ఈ నియోజకవర్గ ప్రజలు, అందులో ముఖ్యంగా చాట్రాయి మండల ప్రజలు ఎప్పుడూ కూడా నూజివీడు నియోజకవర్గంలో చాట్రాయి మండలంలో తెలుగుదేశం పార్టీకి తక్కువ ఓట్లు రావడం జరుగుతూ ఉంది. కానీ దానికి భిన్నంగా ఈసారి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ 1000కి పైగా ఓట్ల మెజారిటీతో రావడంతో మన పార్థసారథి గారి గెలుపులో చాట్రాయి మండలం కూడా కీలక పాత్ర పోషించింది. గెలిచిన తర్వాత ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఏ ఎమ్మెల్యే తేలని మంత్రి పదవిని ఈ నూజివీడు నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఘనత మా పార్థసారథి గారికి చెప్పి నేను సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒక సమర్థుడైన నాయకుడు, అడ్మినిస్ట్రేషన్లో పట్టున్న నాయకుడు, పరిపాలనలో మంచి పట్టుంది. పొద్దున్నే లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ప్రజల సమస్యలను వింటూ, ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తూ, సంక్షేమాన్ని చేస్తూ అభివృద్ధిని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఎంతోమందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు ఇప్పించారు. ఇంకా చాలామందికి ఇమ్మీడియట్గా వైద్యం చేయాల్సిన వాళ్ళకి ఎల్ఓసీలు వెంటనే ఇప్పించిన ఘనత మా పార్థసారథి గారు. ఇప్పటి వరకు 1 సంవత్సరం లోపే అయిన గత 5 సంవత్సరాల్లో ఎవరన్నీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు కానీ ఎల్ఓసీలు కానీ ఇప్పటికే ఈ తెలుగుదేశం పార్టీ మన సారథి గారి సారథ్యంలో, ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మొన్న మీరు అందరూ చూశారు, ఒక్కొక్క మండలానికి 5 కోట్ల చొప్పున మంజూరు చేసి సిమెంట్ రోడ్లు వేయించారు. బీటీ రోడ్లన్నీ కూడా ప్యాచ్ వర్క్ చేయించారు. మామిడి మార్కెట్ని తీసుకురావడం కోసం కృషి చేస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు పార్థసారథి గారు ఒకటే మాట చెప్పారు, ఈసారి చింతలపూడి ఫేజ్ 2 ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ఆ తర్వాత నేను ఓట్లు అడుగుతాను అని చెప్పారు. ఈ మంత్రి గారి సారథ్యంలోనే ఈ 4 సంవత్సరాల్లోనే చింతలపూడి ఎత్తిపోతల పథకం కూడా పూర్తవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఉదయం 7 గంటలకి ఎవరైనా సామాన్యుడైనా సరే, ఏ నాయకుడి సమాచారం అక్కర్లేదు, సార్ నాకు పని ఉంది, నాకు ఈ సమస్య ఉంది అని మంత్రి గారిని అప్రోచ్ అయితే ఇమ్మీడియట్గా వెంటనే ఫోన్ చేసి సంబంధిత అధికారితో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరిస్తూ ఉన్నారు. ఇలాంటి మా సారథి గారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తొలతోగాలని చెప్పి మనసారా కోరుకుంటాం.